హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్స్. టుడే మన ఛానల్లో నోరు ఊరించే ప్రాన్స్ కర్రీని అయితే మనం చూసేద్దామండి. ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ముందుగా నేను క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ టైగర్ ప్రాన్స్ని తీసుకుని దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుందామండి. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని కూడా మనం చూసేద్దాం. గ్రైండ్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వాటర్ మిలన్ సీడ్స్ని తీసుకుని 2 అవర్స్ నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి ఇది. ఈ పేస్ట్ వేయడం వల్ల ప్రాన్స్ కర్రీకి చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఈ సీడ్స్ ప్లేస్లో మీరు పంకిన్ సీడ్స్ అయినా సన్ఫ్లవర్ సీడ్స్ అయినా సరే మీరు వాడుకోవచ్చండి. దీనికి కావాల్సిన మసాలాలను కూడా మనం చూద్దాం. 1 టేబుల్ స్పూన్ మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. మట్టి పాత్రలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న టైగర్ ప్రాన్స్ని కూడా వేసేసి ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే ఈ ప్రాన్స్ అన్నిటిని మనం తీసేసుకుందామండి. అదే ఆయిల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ ఆనియన్ పేస్ట్ మనకు ఫ్రై అవుతుండగానే కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసేసుకుందాం. ప్రాన్స్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో మసాలాలను కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ రొయ్యలకు బాగా పట్టేటట్టు ఒక 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ మసాలాలన్నీ మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. 5 మినిట్స్ తర్వాత మనం ఒకసారి మూత తీసి కర్రీని చెక్ చేసుకుందామండి. అబ్బా, కర్రీని చూస్తుంటే మనకైతే నోరు ఊరిపోతుందండి. ఈ కర్రీని అంతా బాగా కలుపుకుని మనం ఈ స్టేజ్లో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ సీడ్స్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. ముందుగా మనం ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అయితే అడుగు పడుతుందండి. అందుకనే మనం ఒక 5 మినిట్స్ కానీ మనం కర్రీ దింపుకుంటాం అనగా ఈ పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఒకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడికించుకుందామండి. ప్రాన్స్ కర్రీని ఇష్టపడిన వారంటూ ఎవ్వరూ ఉండరండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్పైసీగా, టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ వేసి కర్రీ చేయడం వల్ల గ్రేవీ చాలా థిక్గా వస్తుందండి. ఇది వేడివేడి రైస్లోకి, పుల్కాలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. చివరిగా మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.